నమస్తే. సిటీ ఛానల్ ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు. సంక్రాంతి ముగ్గులతో అలరారుతున్న తెలుగు లోగిళ్లలో భోగి పండుగ జరుపుకుంటున్న తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేదీప్యమానంగా వెలిగే భోగి మంటలు మీకు, మీ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలని మనసారా ఆకాంక్షిస్తున్నానన్నారు. ఆశావహ దృక్పథంతో సాగే మీ ఆలోచనలు సాకారం కావాలని, అందుకు మీకు అండగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానని చెప్పారు. మీ జీవితం భోగ భాగ్యాలతో తొలతూగాలని కోరుకుంటూ మరొక్కమారు అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నానని అన్నారు. గత ప్రభుత్వంలో జారీ చేసిన పట్టాదారు పాసు పుస్తకాలతో రైతులు ఎదుర్కొన్న క్షోభను త్యజించి వాటిని సంక్రాంతి భోగి మంటల్లో వేసి కొత్త ఆశలకు నాంది పలుకుతున్నారని సమాచార పౌర సంబంధాలు మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. భోగి మంటలు అంటేనే చెడును విడిచి మంచిని ఆహ్వానించే సంప్రదాయానికి ప్రతీక అని అన్నారు. అదే భావంతో రైతులు తమ బాధాకర అనుభవాలకు ముగింపు పలుకుతూ కొత్త నమ్మకం, భరోసాతో ముందుకు సాగుతున్నారని మంత్రి పేర్కొన్నారు. తెలుగు ప్రజల జీవితాల్లోని కష్టాలు భోగి మంటల్లో దగ్ధమై ప్రతి ఇంటా సుఖ సంతోషాలు, శాంతి, సమృద్ధి వెళ్లి విరియాలని ఆకాంక్షించారు. తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి వేడుకలు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని గొల్లపూడి వన్ సెంటర్ వద్ద అత్యంత అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు తెల్లవారుజామున నిర్వహించిన భోగి వేడుకలు రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా గొల్లపూడి వన్ టౌన్ సెంటర్లో మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్లు కలిసి సాంప్రదాయబద్ధంగా భోగి మంటలను వెలిగించారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రైతుల జీవితాల్లో అనిశ్చితి, అవమానాలకు కారణమైన పాత పట్టాదారు పాస్ పుస్తకాలను త్యజించి ప్రభుత్వం రాజముద్రతో జారీ చేస్తున్న నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను స్వీకరించడం రైతులు ఆనందంతో ఉన్నారన్నారు. రైతుల శ్రేయసే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యంగా ముందుకు వెళ్తోందన్నారు. సంక్రాంతి పండుగకు వేలాది మంది ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి పండుగ చేసుకుంటారన్నారు. గత ప్రభుత్వంలో రైతులు చాలా మంది పట్టాదారు పాస్ పుస్తకాల విషయంలో క్షోభపడ్డారన్నారు. రైతుల ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తుందన్నారు. రైతులు పాత పట్టాదారు పాస్ పుస్తకాలను భోగి మంటల్లో వేసి పండుగ జరుపుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మంచి పాలనను అందిస్తున్నారన్నారు. ధాన్యం డబ్బులను 24 గంటలు రైతు ఖాతాల్లో వేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు. రాష్ట్రంలో యువతి యువకులకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కూటమి ప్రభుత్వం లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొస్తుందన్నారు. శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో ప్రజలందరూ శాంతి, సుస్థిరతలతో సంక్రాంతి జరుపుకుంటున్నారు. భోగి మంటల్లో పాత పుస్తకాలను వేసి భోగి పండుగను జరుపుకుంటున్నారన్నారు. మైలవరం నియోజకవర్గ ప్రజలందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉందని, ప్రతి కుటుంబంలో పండుగ వెలుగులు నిండాలని శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ ఆకాంక్షించారు. సామాన్య ప్రజానీకం యొక్క ఆస్తి మీద తన ముద్ర వేసుకుని తన అహంకారాన్ని ప్రదర్శించాలని చెప్పి చూపించారో ఆ పాస్ పుస్తకాలన్నీ కూడా ఈ భోగి మంటల్లో వేసి తమ 2 సంవత్సరాల నుంచి తాము అనుభవిస్తున్న మానసిక క్షోభకి ఈరోజు భోగి మంటల్లో పారేశారని చెప్పేసి కూడా నేను భావిస్తా ఉన్నాను. నేను అదేవిధంగా ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రతి వర్గానికి కూడా మరి భవిష్యత్తు మీద ఆశాజనకమైన పరిస్థితులు ఈరోజు కనపడతా ఉన్నాయి. అమరావతి అభివృద్ధి కానివ్వండి, పోలవరం పూర్తి చేయడం కానివ్వండి, రోడ్ల అభివృద్ధి కానివ్వండి, అదేవిధంగా రైతులకి దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల్లో ఎంఎస్పి ధరకి డబ్బులు చెల్లించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం అని చెప్పేసి చెప్పక తప్పదు. కాబట్టి మరి అదేవిధంగా యువతీ యువకులు కూడా చదువుకున్న తర్వాత మేము ఏం చేయాలి అని మన భయాందోళనలో ఉన్న యువతకి ఈరోజు భవిష్యత్తుకు ఒక మార్గం చూపిస్తూ ఉన్నారు. దాదాపు 8.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఆల్రెడీ గ్రౌండ్ అయినాయి. భవిష్యత్తులో కూడా అనేక లక్షల కోట్ల పెట్టుబడులతో మరి పరిశ్రమలు రాష్ట్రానికి రాబోతా ఉన్నాయి. తద్వారా ఈ రాష్ట్రంలోని యువత యువకులకి మంచి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం కూడా ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఏదేమైనా సరే ఈ పండుగ తెలుగు ప్రజల్లో మంచి పలకాలని చెప్పేసి మంచి కలగాలని మనసారి కోరుకుంటూ విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో సంక్రాంతి పండుగ వేడుకలు సంప్రదాయబద్ధంగా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు సంస్కృతి, ఆచార వ్యవహారాలకు అనుగుణంగా ఆలయ అధికారులు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో సంక్రాంతి పండుగ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 5 గంటలకు శ్రీ మహాగణపతి స్వామి ఆలయం వద్ద భోగి మంటలు అత్యంత ఉత్సాహంగా వెలిగించారు. ఈ వేడుకల్లో ఆలయ చైర్మన్, ఈవో, పాలక మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
భోగి మంటల అనంతరం శాస్త్రోక్తంగా గంగిరెద్దుల విన్యాసాలు, బొమ్మల కొలువు వంటి సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ 3 రోజుల పండుగల్లో భాగంగా మకర సంక్రాంతి, కనుమ పండుగ రోజుల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలంకరణలు జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వికే సేన నాయక్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పర్యవేక్షణలో ఈ వేడుకలు జరుగుతున్నాయి. పాలక మండలి సభ్యులు, ఆలయ వైదిక కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది, వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. భక్తులందరూ అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఆకాంక్షిస్తూ ఈ వేడుకలకు విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ముఖ్యంగా దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ నందు ఇక్కడ సర్వీస్ చేయడం అనేది ఎంతో అదృష్టంగా భావించాలి. ఇక్కడ గౌరవ చైర్మన్ గారు కావచ్చు, ఇక్కడ ఉండే ఉద్యోగులు, అర్చకులు, పండితులు ఎవరైనా కావచ్చు, అందరూ కూడా ఇది జన్మజన్మల పుణ్యం అని చెప్పేసి భావించి అందరూ పనిచేయాలని చెప్పేసి, అదేవిధంగా ఈ భోగి మంటల్లో కారణం లేని విమర్శలన్నీ కూడా ఖాళీ బూడిదైపోవాలని చెప్పేసి, అదేవిధంగా కష్టపడి పనిచేసే వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరి ముందుగా మీ ద్వారా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ కుటుంబ ప్రభుత్వానికి నేను సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపడుతున్నాను. అట్లాగే ఈ మొత్తం ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలకి, అందరికీ, ఈ దేశ ప్రజలకు కూడా అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియపడుతున్నాను. మరి అలాగే ఇక్కడ మా యువ గారు ఇప్పుడు చెప్పినట్టుగా ఈ టెంపుల్లో ఏదైతే 1%, 2% చెడు ఉందో, అల్లరి చేయాలి అని చూస్తున్నారో, ఆ చెడు మనస్తత్వం ఉండే వాళ్ళందరూ కూడా ఆ చెడు కూడా ఈ భోగి మంటల్లో కలిసిపోయి వాళ్ళు కూడా మంచివాళ్ళుగా మారాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ మీకు చూస్తున్నారు దసరా కానీ, మరి అలాగే భవనీలు కానీ ఇన్ని లక్షల మంది వస్తే కూడా మా సిబ్బంది అంతా కలిసి, మా అర్చక స్వాములు మేమంతా కూడా ఎంత చక్కగా మేము ఈ ఏర్పాట్లు చేస్తున్నామో, మరి ఇది ఓర్చుకోలేని, ఇది ఆ భక్తి లేని కొంతమంది వ్యక్తులు ఇది అల్లరి చేస్తున్నారు. ఇక్కడ కారణం లేని అల్లరే. వాళ్ళందరికీ కూడా మంచి మనసు కలిగించాలి. ఈ పండగ నుంచి అయినా సరే, ఈ భోగి నుంచి అయినా సరే వాళ్ళ చెడు పోగొట్టాలి, ఆ తల్లి వాళ్ళని మార్చాలి అని నేను కోరుకుంటున్నాను. గత ప్రభుత్వంలో విజయవాడ నగరాభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టితో విజయవాడ అన్ని విధాల అభివృద్ధి చేయడం జరుగుతోందని స్పష్టం చేశారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో బుధవారం ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. భోగి వేడుకలో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, మహిళా నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. సంక్రాంతి శోభతో ఎంపీ కార్యాలయం కళకళ్లాడగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంపీ కేశినేని శివనాథ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో భోగి మంటలు వెలిగించి సతీమణి కేశినేని జానకి, లక్ష్మి, కుమారుడు వెంకట్, కుమార్తె స్నిగ్ధ, ఎన్డీఏ కూటమి నాయకులు, పార్టీ శ్రేణులతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. భోగి వేడుకల ప్రారంభానికి ముందు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధతో కలిసి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన భోగి వేడుకల్లో ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకి లక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, యువ నాయకుడు గద్దె క్రాంతి, ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి పాల్గొని భోగి మంటలు వెలిగించి ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. భోగి మంటల్లో ఎంపీ కేశినేని శివనాథ్ గత వైసీపీ ప్రభుత్వ విధానాలకు నిరసనగా జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల ప్రతులను వేసి దహనం చేశారు. ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన విధానాలను ఇప్పుడు అదే పార్టీ నేతలే భోగి మంటలు వేసి కాలుస్తున్నారని ఎద్దేవా చేశారు. మెడికల్ కళాశాలలకు సంబంధించిన జీవోలు కూడా వైసీపీ ప్రభుత్వమే తీసుకువచ్చిందని గుర్తు చేశారు. ప్రజలకు చెందిన ఆస్తులపై గత ప్రభుత్వంలో జగన్ బొమ్మ ముద్రించారని విమర్శించిన ఎంపీ కేశినేని శివనాథ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బొమ్మలను తొలగించి రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు జారీ చేసినట్లు తెలిపారు. విజయవాడలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టడంతో పాటు నగర మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నామని, నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పనకు సీఎం చర్యలు తీసుకుంటున్నారని ఎంపీ వెల్లడించారు. ఈ సంక్రాంతి రోజున మేమందరం కూడా మా ఆత్మీయులతో ఇక్కడ భోగి జరుపుకోవడం జరిగింది. ఈ భోగిలో జగన్ రెడ్డి ఏదైతే రాష్ట్రం మొత్తం మీద
తన ఫోటోలతో ఉన్న పాస్బుక్లు ఇచ్చి రైతుల స్థలాలను ఆక్రమించడానికి కుట్ర పన్నారో ఆ పాసు పుస్తకాలన్నింటినీ కూడా ఇవాళ మేము అధికారికంగా రాజముద్రతో ఎవరైతే రైతు అయితే ఆ రైతు ఫోటోతో మేము పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఆ జగన్ రెడ్డి ఫోటో ఉన్న పాస్ పుస్తకాలన్నింటినీ కూడా ఇవాళ రైతులందరూ ఒకటే డిసైడ్ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న భోగి మంటల్లో ఈ పాస్ పుస్తకాలను తగలేయాలని. కాబట్టి ఇవాళ మేము కూడా ఇక్కడ జగన్ రెడ్డి పాస్ పుస్తకాలను కూడా భోగి మంటల్లో కలవడం జరిగింది. ఇటువంటి చెత్త చర్యల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అందరూ కూడా భోగి మంటల్లో కలిపేయాలని కోరుకుంటున్నాను. అందరికీ కూడా మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా అందరం కూడా సాంప్రదాయ పద్ధతిలో సంక్రాంతిని జరుపుకుందామని తెలియజేసుకుంటున్నాం. తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజున ఎన్టీఆర్ భవన్లో మరి భోగి పండుగని అత్యంత అద్భుతంగా ఆనందంగా మరి ప్రజలందరూ కూడా జరుపుకోవటం జరిగింది. సంక్రాంతి పండుగ ఏదైనా పండుగ అంటేనే 10 మంది కలిసి పండుగ చేసుకోవటం, అంతేగాని ఒక కోటలో కూర్చుని నేనే రాజుని అని చెప్పి ప్రజలందరినీ మరి మీరు పండుగలు చేసుకోండి అంటే అది పండగ అనిపించుకోదు. మన చక్కటి సంస్కృతి సాంప్రదాయం తెలుగువారి పండుగలు మన సంక్రాంతిలో కనబడతాయి. ఈ రోజున అందరూ కలిసి అరిసెలు చేసుకుని భోగి మంటలు వేసుకుని గాలిపటాలు ఎగరేసి మరి రంగవల్లుల రంగులద్ది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ ఆనందం చేసుకుంటున్నారు. ఇది నిజమైన సంక్రాంతి రైతన్నకు అని చెప్పి తెలియజేస్తారు. తెలుగు ప్రజలకి సంక్రాంతి అనేది ఒక పెద్ద పండుగ. ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎంపీ కేశినేని శివనాథ్ గారి ఆఫీస్లో పెద్ద ఎత్తున భోగి కార్యక్రమం చేయడం జరిగింది. భోగి అనేది పండగ ప్రతి సంవత్సరం కూడా రైతులకి ఈ సంక్రాంతి టైంలో రాబడి వచ్చే సమయం, కొత్త సంపద వచ్చి కొత్త వస్తువులు కొనుక్కొని అలాగే పాత వస్తువులని భోగి మంటలో వేయటం జరుగుతూ ఉండే సాంస్కృతిక కార్యక్రమం ఇది. సకల జనులకు భోగి సుఖ సంతోషాలు కలిగించాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని ఆయన అన్నారు. అందరి జీవితాలు ఆరోగ్యం శ్రేయస్సుతో ఆనందమయం కావాలన్నారు. విజయవాడ నగర ప్రజలకు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం పాలనలో రాష్ట్ర ప్రజలు ఈ సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారని తెలిపారు. అమరావతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భవానీపురంలోని శివాలయం సెంటర్లో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి అతిథిగా విచ్చేసి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. తొలుత పిడకలను భోగి మంటలో వేసి అనంతరం హరిదాసులకు కానుకలను సమర్పించారు. తదనంతరం నాట్యాచారులను సత్కరించి పిల్లలకు భోగి పళ్లను పోశారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి నగర ప్రజలకు పశ్చిమ నియోజకవర్గం భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అమరావతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భవానీపురంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం అభినందనీయమని ఆయన కొనియాడారు. ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని చెప్పుకొచ్చారు. సంక్రాంతి పండుగను ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం నిర్వాహకులు బబ్బూరి భూపాల్ మాట్లాడుతూ అమరావతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గత 9 సంవత్సరాలుగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యదర్శి కుమారస్వామి, న్యాయవాది నేరేళ్ల ఆంజనేయులు మాట్లాడుతూ అమరావతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమని తెలియజేశారు. భోగి మంటలతో పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చు అని అన్నారు. మరియు ఈరోజు భోగి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలుగు ప్రజలు ఎక్కడున్నప్పటికీ వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు చెబుతూ పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎంతో కష్టపడి సంక్రాంతికి ఈరోజు భోగి మంటలు కూడా ప్రారంభం చేయడం జరిగింది. సంక్రాంతి యొక్క ప్రత్యేకత ఏమిటి, దక్షిణ భారతదేశంలో దాని గొప్పతనం ఏంటనేది కూడా ఇక్కడ విజయవాడ పట్టణం అయినప్పటికీ కూడా పల్లెటూరు వాతావరణంలో చాలా చక్కగా చేశారు. నిన్న ముగ్గుల పోటీ పెట్టారు. ఈరోజు రేగిపండ్లు ఇవన్నీ పిల్లలకి వేయటం, ఇదంతా కూడా మనకి వెనక నుంచి అనాది నుండి వస్తున్న సాంప్రదాయం. కాబట్టి ఈ సాంప్రదాయాన్ని హరిదాసుల్ని తర్వాత గంగిరెద్దుల్ని మళ్ళీ తిప్పటం, ఇదంతా కూడా చాలా గొప్ప సంస్కృతి సాంప్రదాయం. దీని నుంచి అనేక చెడులన్నీ వెళ్ళిపోయి మంచి రోజులు బాగా వస్తాయని చెప్పి కూడా మనకి గట్టి నమ్మకం ఉంది. ఈ నమ్మకం ప్రకారం చాలా బాగా చేశారు. అందరికీ మరొక్కసారి అభినందనలు, శుభాభినందనలు చెబుతూ ధన్యవాదాలు.
ఆ పరిరక్షించేటువంటిది ప్రధానంగా గోమాత. గోమాత యొక్క పేడతోటి తయారు చేసిన పిడకలు అయితే ఉన్నాయో ఆ పిడకలు మాత్రమే వాతావరణాన్ని పరిరక్షిస్తాయి, మొత్తం సంరక్షిస్తాయి. ఏ ఆరోగ్యము అనారోగ్యం లేకుండా, ఈ యొక్క హాస్పిటల్స్ లేకుండా మంచి యొక్క ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా, ఆరోగ్య భారతదేశంగా మారటం కోసం ప్రతి ఇంట్లో కూడా ఈ ఆవు పిడకలతోనే ఈ యొక్క భోగి మంటలు వేయాలి. అమరావతి ఉత్సవ సమితి తరపున గత 9 సంవత్సరాలుగా ఈ భవానీపురం శివాలయం సెంటర్లో పర్యావరణ హిత ఆవు పిడకల భోగిమంట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందాక చెప్పినట్లుగా దేశం సుభిక్షంగా ఉండాలి. సంక్రాంతి అనగానే అందరూ రైతు పండుగ అంటారు. మన పట్టణాల్లో ఉన్నాము, రైతులు ఏ రకంగా ఆర్థికంగా అభివృద్ధి చేయాలి అంటే ఈ గో ఆధారిత వస్తువులను ఉపయోగించడం, ఆవు పిడకలతోటి మనం భోగిమంటలు వేసుకుంటే తద్వారా పిడకల ద్వారా డబ్బులు వస్తాయి, అవి రైతులకు వెళ్తాయి, గోశాలలు గోమాత అంతా సంరక్షించబడుతుంది. కాబట్టి మనందరం కూడా పర్యావరణ హితం కోసం, గోమాత సంరక్షణ కోసం, భూమాత సంరక్షణ కోసం గోత్పత్తులను ఉపయోగించి పర్యావరణాన్ని కాపాడాలని అమరావతి ఉత్సవ సమితి పిలుపునిస్తుంది. పేదల ఆర్థిక అభివృద్ధికి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా అన్నారు. అణగారిన వర్గాల ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు P4 పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలను పేద ప్రజలు అందిపుచ్చుకుని తమ జీవితాలను మెరుగుపరుచుకోవాలన్నారు. విజయవాడ మధ్య నియోజకవర్గంలో 58వ డివిజన్ ప్రజలకు దశాబ్దాల పాటు ఎటువంటి చట్టబద్ధత లేని స్థలంలో గూడు నిర్మించుకుని నివాసం ఉంటున్న నిరుపేదలకు ఆనందాన్ని పంచే సంక్రాంతి పండుగ ముందే వచ్చింది. 4.5 దశాబ్దాల తర్వాత ప్రభుత్వ స్థలాల్లో చిన్న ఇళ్లను నిర్మించుకుని నివాసం ఉంటున్న 51 మంది పేద నివాసితులకు కూటమి ప్రభుత్వం చట్టబద్ధత కల్పిస్తూ జీవో నెంబర్ 30 నిబంధనల ప్రకారం ఉత్తర్వులు జారీ చేసింది. సర్వే నెంబర్ 24/10B 27/1Bలో 86.39 చదరపు అడుగుల విస్తీర్ణంలో సుమారు 70 కుటుంబాల వారు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి గృహాలు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. ఆక్రమణ స్థలాల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఆగమేఘాల మీద అమల్లోకి తీసుకురావడంతో పాటు సంక్రాంతి కానుకగా 51 మంది లబ్ధిదారులకు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ ఇప్పటివరకు శాశ్వత వాసాలు నిర్మించుకోలేని పరిస్థితిలో ఉన్న నివాసితులు ఇక ముందు ధైర్యంగా తమ శక్తి మేరకు శాశ్వత నివాసాలు నిర్మించుకోవచ్చని తెలియజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలను పేద ప్రజలు అందిపుచ్చుకుని తమ జీవితాలను మెరుగుపరుచుకోవాలన్నారు. స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల ప్రచార సమయంలో నందమూరి నగర్ నివాసితులు ఈ ప్రాంత స్థలాలకు పట్టాలు కావాలని కోరిన నేపథ్యంలో అప్పుడు వారికి ఇచ్చిన హామీ నేడు నిజం చేశానన్నారు. నియోజకవర్గంలో ప్రజల మౌలిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం చేపడుతున్న కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే బాధ్యత తనదేనన్నారు. సూపర్ 6 హామీల్లో భాగంగా చెప్పిన ప్రతి మాటను అమలు చేస్తున్నామన్నారు. పేద ప్రజల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుని పనిచేస్తుందన్నారు. ఇక నుంచి నందమూరి నగర్ వాసులు ధైర్యంగా తమ ఇళ్ల నిర్మాణాలు చేపట్టుకోవచ్చన్నారు. నగరపాలక సంస్థ నుంచి ఇంటి ప్లాన్లు, బ్యాంకుల నుంచి రుణాలు కూడా పొందేందుకు ఈ పట్టాలు ఉపయోగపడతాయన్నారు. పట్టాలు కొందరు లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం వెలకట్టలేనిదన్నారు. కార్యక్రమంలో విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, ఉత్తర మండలం ఎంఆర్ఓ సూర్యారావు, నాగవంశం కార్పొరేషన్ చైర్మన్ ఎర్రబోతు రమణారావు, మాజీ కార్పొరేటర్ ఎర్రబోతు శ్రావణి, స్థానిక నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. అభివృద్ధి ధ్యేయంగా అధికారులు కలెక్టర్ గారు కాడి నుంచి ఆర్టీఓ గారు, ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు అందరూ కూడా అహర్నిశలు పనిచేస్తున్నటువంటి విషయాన్ని మనం రోజు మీడియాలో చూస్తూ ఉన్నాం. ఈరోజు మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు లక్ష్మీషా గారు బాధ్యతలు తీసుకున్నాక ఈ జిల్లాలో, మన జిల్లాలో సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడుతున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన లక్ష్మీషా గారి గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలుపని కోరుతా ఉన్నా. వాళ్ళ పనులపై విజయం ఉంటుంది. లేకపోతే ఈ పని లేదు, లేదా ఇది ఇంకా జరగాలి, జరగలేదని వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తూ కూర్చుంటే వాళ్ళు ముందు మంచిగా పని చేయలేరు, సమాజానికి కాంట్రిబ్యూట్ చేయలేరు. కాబట్టి మనం ఈ సమస్యలు ఏదో ఉన్నాయని వెంటనే రిజాల్వ్ చేయాలని ఈ ఒక జీవో తీసుకొచ్చారు. మన జిల్లాలో ఇప్పటికే వచ్చిన అప్లికేషన్ ఆల్రెడీ పరిశీలన ఉన్నాయి. ఇది అంటే కొన్ని ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ జరిగినాయి. ఈ రోజుకి ముఖ్యంగా ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఎమ్మెల్యే వచ్చి స్పెసిఫిక్గా అడిగారు, మరి ఎందుకు కావాలంటే చెప్తాను లేదండి అయింది, కానీ ఇవ్వడానికి అది లాస్ట్ రిజిస్ట్రేషన్ అనేది అవ్వలేదు.
ఖచ్చితంగా మంగళవారం వచ్చి కంపల్సరీ ఇవ్వడం జరుగుతుందని చెప్పాము. అదే ప్రకారంగా ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ రావడం చాలా ఆనందం. కృష్ణా మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విజయ డైరీని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి పరిశీలించారు. ప్రజలకు మెరుగైన పాల ఉత్పత్తులు అందించే విషయంలో విజయ డైరీ చైర్మన్ కు పలు సూచనలు, సలహాలిచ్చారు. ప్రజలకు నాణ్యమైన పాల ఉత్పత్తులు అందించే విషయంలో రాజీ పడవద్దని ఆయన విజయ డైరీ యాజమాన్యానికి సూచించారు. 1 టౌన్ మిల్క్ ప్రాజెక్టులో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచిలి సుజనా చౌదరి పాల్గొన్నారు. గోమాతకు పూజలు నిర్వహించిన అనంతరం కురియన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం విజయ డైరీ యాజమాన్యంతో కలిసి ప్లాంట్ను సందర్శించారు. పాల ద్వారా పాల ప్యాకెట్లను తయారు చేసే విధానంతో పాటు పాల ఉత్పత్తులు తయారు చేసే ప్లాంట్ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ భోగి పండుగ సందర్భంగా విజయ డైరీలో గోమాతకు పూజలు నిర్వహించామని చెప్పారు. అనంతరం ప్లాంట్ను కూడా సందర్శించినట్లు తెలియజేశారు. ప్రజలకు నాణ్యమైన పాల ఉత్పత్తులను అందించే విషయంలో మరిన్ని నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆయన యాజమాన్యాన్ని ఆదేశించారు. అనంతరం విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ పాడి రైతుల కుటుంబాలతో నడుపుతున్న విజయ డైరీ తరపున ఆయన రాష్ట్ర ప్రజలకు, నగర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి తమ ప్లాంట్ను సందర్శించారని, పలు సూచనలు కూడా అందించారని తెలిపారు. ఈరోజు ప్రత్యేకంగా భోగి పండగ శుభాకాంక్షలు. ఇక్కడ భోగి జరుపుకోవడానికి కృష్ణా మిల్క్ అసోసియేషన్ వాళ్ళు విజయ డైరీ ఈ ప్రాంగణంలో చక్కగా ఆవు పూజ, గోపూజ, ముగ్గులు అన్నీ కూడా వేశారు. ప్లాంట్ కూడా తీసుకెళ్ళి చూపెట్టారు. చాలా బ్రహ్మాండంగా ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. దీంట్లో ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి బోలెడన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పి చలసాని ఆంజనేయులు గారు కూడా చెప్తా ఉన్నారు. నెక్స్ట్ టైంకి వచ్చేటప్పటికి ఇంకా బాగా చేయాలని చెప్పి ఆ భగవంతుడు ఆశీస్సు అందరి మీద బాగా ఉండాలని చెప్పి ఇంకొకసారి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. 50,000 కుటుంబాల రైతు సంస్థ, రైతు యజమానిగా నడపబడుతున్నటువంటి కృష్ణా మిల్క్ యూనియన్ రైతు సౌభాగ్యం సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి కార్యక్రమంలో ఈ రోజున ఏదైతే రైతు యజమానిగా నడపబడుతున్నటువంటి కృష్ణా మిల్క్ యూనియన్ ఉందో ఈ రోజున గౌరవ శాసనసభ్యులు సుజనా చౌదరి గారు కూడా ప్లాంట్లోకి రావడం, గోపూజ కార్యక్రమంలో పాల్గొనడం, ప్లాంట్ పర్యవేక్షించడం, కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మా ఫ్యాక్టరీ ఎదురుగుండా హనుమత్ దీక్షాపీఠం ఆధ్వర్యంలో దుర్గాప్రసాద్ స్వామీజీ గారి ఆధ్వర్యంలో సయ్యద్ అప్పల స్వామి గారు ఏ రోజున ఈ ప్రాంతంలో భూమి పూజ చేసి హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారో, ఇన్ని 60 సంవత్సరాల క్రితం, ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి అభయ ఆంజనేయ స్వామిని ఈ రోజున దుర్గాప్రసాద్ స్వామీజీ గారి ఆధ్వర్యంలో మరలా నిర్మాణం చేసి ఇవాళ గుడి నిర్మాణం చేయడం, ఆలయ నిర్మాణం చేయడం చాలా ఉదాహరణ. అదే కాకుండా ఇవాళ మండప నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయడం, ఇవాళ భగవంతుడు ఈ రాష్ట్ర దేశం అంతా కూడా, భారతదేశం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, శాంతి సౌభాగ్యాలతో ప్రయాణం చేయాలని చెప్పి దుర్గాప్రసాద్ స్వామీజీ గారి ఆధ్వర్యంలో ప్రతినిత్యం. వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలు ఏ పండుగ వచ్చినా ఆనందంగా ఉండేవారని, కూటమి పాలనలో ఆ పరిస్థితులు లేవని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. టీడీపీ వాళ్లు సంతోషంగా ఉంటే ప్రజలందరూ సంతోషంగా ఉన్నట్లు కాదన్నారు. అభివృద్ధి, సంక్షేమంపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదన్నారు. జగన్ను ఎందుకు ఓడించామని ప్రజలు బాధపడుతున్నారన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురవటం ఖాయమన్నారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ ఆధ్వర్యంలో విజయవాడ గుణదలలోని పార్టీ కార్యాలయంలో భోగి మంటలు కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ నేతల సమక్షంలో వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ భోగి మంట వెలిగించారు. ప్రజలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాల జీవో కాపీలను అవినాష్ తగలబెట్టారు. ఎన్టీఆర్ జిల్లా నగర ప్రజలు అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగా తీసుకున్న జీవో కాపీ నేడు భోగి మంటల్లో తగలబెట్టామన్నారు. చెత్తని తగలబెట్టినట్లు ఈ జీవోలను భోగి మంటల్లో తగలబెట్టామని అన్నారు. ఇకనైనా మంచి పాలన అందించాలని దేవుణ్ణి కోరుకున్నామని తెలియజేశారు. కోడి పందాలు వేసుకునే కూటమి నేతలు మాత్రమే ఈ 2 ఏళ్లలో ఆనందంగా ఉన్నారని విమర్శించారు. జగన్ హయాంలో ఏ పండుగ వచ్చినా ప్రజలు అందరూ సంతోషంగా ఉండేవారని, ఇప్పుడు ఆ పరిస్థితులు కరువయ్యాయని తెలియజేశారు. టీడీపీ వాళ్లు సంతోషంగా ఉంటే అందరూ ఉన్నట్లు కాదని చెప్పారు. కేపీఎల్ కోడి పందాలు లీగులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమంపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదని అన్నారు. జగన్ను ఎందుకు ఓడించామని ప్రజలు బాధపడుతున్నారన్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రతి పనిలో స్కామ్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. 1 కోటి మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంతకాలు చేశారు అంటే మీరు ఏ దుస్థితిలో ఉన్నారో ఆలోచన చేయాలన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ప్రజా ఆగ్రహానికి గురవటం ఖాయమన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి
ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో మా నాయకులందరం గారు కలిసి ఏదైతే ఈ యొక్క 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వంలో చేసిన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కానివ్వండి, ప్రజానికానికి వ్యతిరేకంగా తీసుకున్న జీవోలు కానివ్వండి, ఏ విధంగా అయితే భోగి పండుగ అంటే మన ఇంట్లో ఉన్న చెత్తని, చెడు ఆలోచనల్ని, దురాలోచనని ఏ విధంగా అయితే ఆ భోగి మంటల్లో వేసి కాల్చేస్తామో ఆ విధంగా ఈ 2 సంవత్సరాల చెత్త పరిపాలన కూటమి ప్రభుత్వ పరిపాలన సంబంధించిన జీవోల్ని భోగి మంటల్లో వేసి ఆ దేవుణ్ణి చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి, మిగిలిన కూటమి ప్రభుత్వంలో నాయకులకి మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పని, ఏ హామీలైతే ఎన్నికల సమయంలో ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చాలని చెప్పని, ఎక్కడైనా ప్రజానికాన్ని మోసం చేయకుండా రాబోయే రోజుల్లో పరిపాలన చేయాలి అని చెప్పని ఈరోజు ఆ భోగి మంటల్లో ఆ జీవో కాపీల ఎన్ని గారు వేసి ఇచ్చేస్తాం జరిగింది. కూటమి ప్రభుత్వంలో తెలుగువారి పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకునే పరిస్థితి లేదని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. రైతులు గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఎన్టీఆర్ జిల్లాలో ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ప్రజల గురించి ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని మండిపడ్డారు. విజయవాడ బీసెంట్ రోడ్లో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్యకర్తలతో కలిసి భోగి వేడుకల్లో పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల పీపీపీని వ్యతిరేకిస్తూ ఈ రోజు జీవో కాపీలను భోగి మంటలో దగ్ధం చేశారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ తెలుగువారి పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకునే పరిస్థితి లేదన్నారు. రైతులు గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలియజేశారు. ప్రజల గురించి ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు. ఈ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను పక్కన పెట్టేసిందని, ప్రతి అంశంలోనూ ఈ ప్రభుత్వం వైఫల్యం చెందిందని మండిపడ్డారు. పన్నులు, సెస్లు వేసి ప్రజలపై భారాలు మోపుతోందన్నారు. ఒక్క క్షణం కూడా ఈ ప్రభుత్వం అధికారంలో ఉండడానికి అర్హత లేదు అని విష్ణు అన్నారు. భోగి మంటల కార్యక్రమం ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక విషయాల్లో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటా ఉంది. మరీ ముఖ్యంగా మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వము ఎవరు చెప్పినప్పటికీ కూడా ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్షము 40% ఓట్లు కలిగినటువంటి ప్రతిపక్షం చెప్పినప్పటికీ కూడా ఏమాత్రం కూడా ఖాతరు చేయకుండా ఉద్యమాలు చేశాము, గవర్నర్ గారిని కలిసాము. అయినా కానీ ఈ ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. మెడికల్ కాలేజీని ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేసే కార్యక్రమం దాన్ని ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు జీవోలన్నింటినీ కూడా మనం ఇందులో వేయడం జరిగింది. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, రాయలసీమ లిఫ్ట్ ద్వారా ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటే దాని నుంచి పక్కకు తప్పుకుని దాని గురించి కూడా వ్యతిరేకంగా మాట్లాడుతాం. ఒక్క రాయలసీమ లిఫ్టే కాదు, సచివాలయాల వ్యవస్థ కానీ, అలాగే కృష్ణా జిల్లాలో పంట పండినటువంటి పంటకి గిట్టుబాటు ధర ఎక్కడన్నా ఉందా అని చెప్పని అడుగుతా ఉన్నాం. కనుమరుగవుతున్న సంస్కృతి సంప్రదాయాలను నేటి తరానికి తెలియజేసేలా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం అభినందనీయమని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సతీమణి బోండా సుజాత తెలిపారు. ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్లో మునిగిపోతున్నారని, మన పండుగలు, ఆచార వ్యవహారాలపై ఆసక్తి తగ్గిపోతుందన్నారు. అందరూ కలిసి ఒకచోట పండుగ జరుపుకునేలా బుద్ధ సోము ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం ముదావహమన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 30వ డివిజన్ దేవీనగర్ ట్రెండ్ సెట్ మెడోస్ వద్ద బుడ్డి సోము ఆధ్వర్యంలో నిన్న సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో స్థానిక మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అందమైన రంగవల్లులు వేశారు. న్యాయ నిర్ణేతలు ఉత్తమమైన ముగ్గులను విజేతలుగా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సతీమణి బోండా సుజాత ముఖ్య అతిథిగా విచ్చేశారు. విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్లోనే నిమగ్నమవుతున్నారని అన్నారు. పండుగలు వచ్చినప్పుడు అందరూ ఒకచోట కలవడం, పండుగ జరుపుకోవడం అనేది తగ్గిపోయింది అన్నారు. మన పండుగ సాంప్రదాయాలను గుర్తు తెచ్చుకునేలా అందరూ ఒకే చోట చేరి ఆనందంగా పండుగ జరుపుకునేలా ఇటువంటి సంక్రాంతి సంబరాలు దోహదపడతాయన్నారు. బుడ్డి సోము మాట్లాడుతూ సంక్రాంతి సంబరాల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. నియోజకవర్గంలోని 30వ డివిజన్లో ముగ్గుల పోటీకి, అదేవిధంగా సంక్రాంతి సంబరాలకి అటెండ్ అవటం జరిగింది. చక్కగా ఏర్పాట్లు చేశారు.
చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇంట్రెస్ట్గా అందరూ వచ్చారు, ముగ్గులు కూడా వేశారు. ఇదే మనకు కావాలి. మన పండుగలు అంటే మన సంస్కృతి సంప్రదాయం అనేది మన పిల్లలకు కూడా తెలియాలి, వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి అన్న ఉద్దేశంతోనే ఇలాంటివన్నీ మనం ఏర్పాటు చేయటం జరిగింది. దానికి నిదర్శనంగానే ఇవాళ ఒక 10 years పాపకి చక్కగా ముగ్గు వేసింది. ఆ పాపకు కూడా ఒక స్పెషల్ ప్రైజ్ ఇచ్చి ఎంకరేజ్ చేయటం జరిగింది. ఈ డివిజన్లో ఆ సోము గారు ఏర్పాటు చేయటం జరిగింది ఈ కార్యక్రమాన్ని. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఎంతసేపు మన పిల్లలు సెలవులు వస్తే ఆ ఫోన్లోనో టీవీలోనో ఈ గ్యాడ్జెట్స్తోనే బిజీగా ఉంటున్నారు. అలాంటివన్నీ తగ్గించడానికి వాళ్ళు కూడా అన్నీ తెలుసుకోవాలి. మన పద్ధతి ఏంటి, ఒక పండగ అంటే ఎందుకు ఈ విధంగా చేసుకుంటున్నాం, దీని ప్రాముఖ్యత ఏంటి, ఏ సందర్భంగా ఈ పండగను మనం జరుపుకుంటున్నాం, అలాంటివన్నీ వాళ్ళకి మనం కూర్చోబెట్టి చెప్పేదానికంటే కూడా ఇలాంటి చోటకి తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. మేము ఈ ముగ్గుల పోటీ మా ఉద్దేశం ఏంటంటే అందరిలో కొత్త ఉత్సాహం కల్పించడానికి, కొత్తగా ఆనందాన్ని కల్పించడానికి ముగ్గుల పోటీ ఉద్దేశం. మేము ముందు రోజుల్లో ఇలాంటివి మరెన్నో కార్యక్రమాలు చేస్తాం. మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. శృంగేరి శారదా పీఠాధిపతులు జగద్గురు శ్రీ భారతీ తీర్థ స్వామి 76వ వర్ధంతి కార్యక్రమాలను ఈ నెల 15వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు శివరామకృష్ణ క్షేత్రం ధర్మాధికారి శిష్లా హనుమత్ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా 76 రోజుల పాటు ఉదయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి విశేషంగా పూజలు, సాయంత్రం స్వామివారి కళ్యాణోత్సవాన్ని వైభవంగా జరిపిస్తున్నట్లు తెలిపారు. లోక కళ్యాణార్థం చేస్తున్న ఈ విశేష కార్యక్రమాల్లో భక్తులంతా పాల్గొనాలని ఆయన కోరారు. జగద్గురువులు శ్రీ భారతి తీర్థ మహాస్వామి వారి 76వ వర్ధంతి కార్యక్రమాల్లో భాగంగా 76 రోజుల పాటు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికను శివరామకృష్ణ క్షేత్రంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా క్షేత్రం ధర్మాధికారి సిస్ట్లా హనుమత్ ప్రసాద్, వేద పండితులు ఫణి శర్మ మాట్లాడుతూ 76 రోజుల పాటు కొనసాగే స్వామివారి వర్ధంతి కార్యక్రమాల గురించి సమగ్రంగా వివరించారు. ఈ నెల 15వ తేదీ మకర సంక్రాంతి నాడు ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు ఏప్రిల్ 1వ తేదీతో ముగుస్తాయని తెలిపారు. ప్రతిరోజు ఉదయం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ప్రీత్యార్థం 6 రకాల పుష్పాలతో సహస్రనామార్చన, నవావరణార్చన, భుజంగ స్తోత్ర పారాయణ, 6 బ్రహ్మచారులకు నిత్య సంతర్పణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి నిత్య కళ్యాణోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహిస్తామని వివరించారు. లోక కళ్యాణార్థం చేపట్టని ఈ ఉత్సవాల్లో భక్తులంతా పాల్గొనాలని వారు కోరారు. ముఖ్యంగా ఆరోగ్యం, వివాహం, సంతానం, విద్యాభివృద్ధి కాంక్షించే వారంతా స్వామివారి వేడుకల్లో పాల్గొనవచ్చని వారు సూచించారు. విలేకరుల సమావేశంలో నిడమోలు రమా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం కూడా జగద్గురువులు శ్రీ భారతీ తీర్థ మహాసన్నిధానం వారి వర్ధంతి అనగా పుట్టినరోజు వచ్చినప్పుడల్లా కూడాను ప్రతి సంవత్సరం ఎన్నో పుట్టినరోజు అయితే అన్ని రోజుల పాటు ఒక విశేషమైనటువంటి కార్యక్రమాన్ని మనం అందరం జరుపుకోవటం మీ అందరికీ తెలిసిన విషయం. 72 రోజుల పాటు వేదపారాయణ జరిపాం. ప్రతి నిత్యం కూడాను పూర్తిగా 82 పన్నాలతో కూడినటువంటి కృష్ణ యజుర్వేద పారాయణ జరిగింది. అలాగే సూర్య నమస్కారాలు 12 మంది ఋత్విక్కుల చేత 12 ఆదిత్యులుగా సూర్య నమస్కారాలు చేయడం జరిగింది. అలాగే శివార్చనలు జరిగాయి, అమ్మవారి విశేషమైనటువంటి సేవా పూజలు జరిగాయి. ఇలా ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క రోజు వారి యొక్క వర్ధంతిని పురస్కరించుకుని మనం ఇక్కడ విశేష కార్యక్రమం జరుపుకుంటున్నాం. అలా కాబట్టి 76వ వర్ధంతి సందర్భంగా ఎల్లుండి అంటే మన మకర సంక్రమణం రోజున ప్రారంభం చేసి చైత్ర శుద్ధ పౌర్ణమి వరకు అంటే ఏప్రిల్ 1వ తారీఖు వరకు జగద్గురువుల యొక్క ఆదేశానుసారం ఈ సుబ్రహ్మణ్యేశ్వర విశేషమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి జగద్గురువుల యొక్క అనుగ్రహం కలిగింది. వాటిల్లో భాగంగా ప్రతి నిత్యము ఉదయం 8 గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఉదయం 8 గంటలకి గురువందనంతో ప్రారంభం చేస్తూ ఒక 2 వేదవిధులైనటువంటి పండితులు సుబ్రహ్మణ్య నవావరణార్చన, అలాగే 2 పండితులు సర్పసూక్త పారాయణ 108 మార్లు చేయటం, అలాగే సుబ్రహ్మణ్య మూలమంత్రానుష్ఠానం, తదంగంగా హోమము, వీటితో పాటుగా జగద్గురువులు ప్రత్యేకించి తెలియజేసినటువంటి మరొక విశేషము శంకరాచార్య విరచితమైనటువంటి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని
సమిష్టిగా అంటే సామూహికంగా ఎవరైనా సరే స్త్రీలు పురుషులు అందరూ కూడా పారాయణ చేసేటువంటి విధంగా శారదాంబ ఆలయానికి ఎదురుకుండా ప్రత్యేకించి ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో భోగి పండుగను వైభవంగా నిర్వహించారు. భగవంతుడి అనుగ్రహంతో ప్రజలు వారి కోరికలు నెరవేరి అష్టైశ్వర్యాలతో సుఖ సంపదలతో జీవించాలని ఆకాంక్షిస్తున్నట్లు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు తెలిపారు. భోగి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మరియు విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట వాళ్ళ భోగి మంటలు వేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గ్రామీణ ప్రాంతాలకి పట్టణ ప్రాంతాలకు అనుసంధానమైనటువంటి గొప్ప పండుగ ఈ సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగ రోజు వచ్చేటటువంటి ముందు రోజు భోగి పండుగ. ఈ భోగిలో గ్రామీణ ప్రాంతాల్లో పంటలు పండించుకున్నటువంటి రైతులు, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి పశు సంపద కూడా పూజలు చేస్తారు. అలాగే ఆ పండిన పంటను కూడా రైతాంగం ఇవాళ రోజున పొంగలిగా కూడా చేసుకుని పాలు పొంగిస్తారు. అదే ఇప్పుడు మన పాలు పొంగేటటువంటి కార్యక్రమం కూడా. అలాగే సాంప్రదాయబద్ధమైనటువంటి పొట్టేళ్ల పందాలు కానీ, అలాగే చారిత్రాత్మకంగా ఉన్నటువంటి కోడి పందాలు కానీ, కత్తులు కట్టకుండా చేసేటటువంటి ఒక గొప్ప సాంప్రదాయం మనలో ఉంది. ఆ సాంప్రదాయాన్ని పురస్కరించుకుని వాడు విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ భోగి పండుగ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలకి, నగర ప్రజలకి కాంగ్రెస్ పార్టీ తరఫున భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ప్రపంచంలో ఎక్కడైనా ఒక సాంప్రదాయ సిద్ధమైన పండుగలు జరుపుకోవాలంటే ఆ దేశం ప్రశాంతంగా, శాంతంగా ఉండాలి. కానీ వాళ్ళ దేశంలో అనేక ప్రాంతాల్లో అలాంటి పరిస్థితి కనపట్ల. అట్లాగే ప్రపంచంలో కూడా నిన్నగాక మొన్న వెనుజులాను పూర్తిగా ఆక్రమించిన అమెరికా, అట్లాగే మళ్ళీ ఇరాన్లో చెప్పడానికి వీళ్ళంత ఆ పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో సాంప్రదాయ పండుగలు జరగవు. కానీ మన దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసిన పునాది మూలంగా రాజ్యాంగబద్ధమైన దాని సాంప్రదాయబద్ధమైన అనేక పండుగలు మనం చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ సంక్రాంతి మన ప్రజలకి, మన తెలుగు ప్రజలకి, ముఖ్యంగా సౌత్ ఇండియాలో సంక్రాంతి చాలా బలమైన పండుగ. ఎందుకంటే చేతికి పంటలు రావడమే కాకుండా ఆర్థిక విధానానికి రూపకల్పనలో ఈ 25% జీడీపీ రేట్లో 25% వ్యవసాయం నుంచే వస్తుంది. 25% పైన ఈసారి దేశంలో జీడీపీ రేటుకి సహకరిస్తున్న వ్యవసాయదారులకి, రైతులకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.